సరే మన నెక్స్ట్ 6th క్వశ్చన్ ఎగ్జాంపుల్ 6. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ at B, AB equals to 5 centimeter and ACB equals to 30 degrees. Determine the length of values BC and AC. ఇక్కడ మనకి ఏం తెలుసు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మాత్రం పక్కాగా తెలిసిపోతుంది మనకు. సరే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యింది. సో దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎక్కడ రైట్ యాంగిల్ అట్ బి, రైట్ యాంగిల్ అట్ బి. ఏబిసి అయినా ఏబిసి మీ ఇష్టం ఎలా అయినా రాసుకోవచ్చు. ఏబిసి. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు, ఇంకా వాల్యూస్ గివెన్. ఏబి ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్. ఏబి ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఏసీబి ఈక్వల్స్ టు 30 డిగ్రీ. యాంగిల్ ఏసీబి ఏంటి, ఏసీబి ఈక్వల్స్ టు 30 డిగ్రీ. డిటర్మైన్ ద లెంత్ ఆఫ్ వాల్యూస్ బీసీ అండ్ ఏఎస్. చూద్దాం మరి ఏం చేయొచ్చు. వీటికి మనకి ఈ వాల్యూ కావాలనుకోండి, బజార్ చూడండి, మనకు ఈ బీసీ వాల్యూ కావాలనుకోండి ఎలా తెచ్చుకుంటామంటే, ఈ యాంగిల్ 30 డిగ్రీస్, ఈ యాంగిల్కి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్ సైడ్ అని మనం చెప్పుకున్నాం. దిస్ ద ఆపోజిట్ సైడ్. మరి ఈ సైడ్ ఏమవుతుంది, బీసీ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. దిస్ ఈజ్ అడ్జసెంట్ అండ్ దిస్ ఈజ్ హైపోటెన్యూస్. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే, మనకి ఇచ్చిన వాల్యూ యాంగిల్ ఏసీబీ ఈక్వల్స్ టు 30 డిగ్రీ. గివెన్ యాంగిల్ ఏసీబీ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్. ఓకేనా. మీకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ తెలిసింటే నేను చెప్పిన ఫస్ట్ 8.1 ఇంట్రొడక్షన్, 8.1 ఎక్సైజ్కి ఇంట్రొడక్షన్ అది బాగా వింటే ఇక్కడ మనం ఏం చేయగలం. ఎందుకంటే ఇదేంటి, ఇది అడ్జసెంట్. ఈ అడ్జసెంట్కి ఈ ఆపోజిట్కి ఉండే రిలేషన్ ఏంటి, ఇదేంటి ఆపోజిట్కి అడ్జసెంట్ ఉండే రిలేషన్ ఏంటి, మనకున్నవి రెండు. ఏంటివి ఉంటే ట్యాన్ ఉంటుంది, క్వాడ్. ట్యాన్, క్వాడ్ మన ఇష్టం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేనేం తీసుకుంటున్నాను, ట్యాన్ తీసుకుంటున్నాను. ట్యాన్ 30 డిగ్రీస్ ఈక్వల్స్ టు, యాంగిల్ అయితే 30 డిగ్రీస్ కదా. సో ట్యాన్ 30 ఈక్వల్స్ టు, ట్యాన్ 30 అంటే ఏమి, ట్యాన్ తీటా వాల్యూ ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, ఇది మనకు తెలిసిందే. దట్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే 5/BC. 5/BC. అడ్జసెంట్ వాల్యూ తెలియదు, సో బీసీ అలానే ఉంటుంది. ఏబి వచ్చేసి 5, సో 5/BC. tan 30 వాల్యూ ఎంత, tan 30 వాల్యూ ఆడు చెప్పుకున్నా. sin 30 అంటే 1/, cos 30 వాల్యూ √3/2. సో అంటే ఏంటి, 2 క్యాన్సిల్ అయితే 1/√3. 1/√3 ఈక్వల్స్ టు 5/BC. క్రాస్ మల్టిప్లై చేద్దాం. BC ఇంటూ 1, BC ఈక్వల్స్ టు 5√3. ఇది ఒక వాల్యూ వచ్చింది, BC వాల్యూ వచ్చింది. మనకి ఏం కావాలి, ఏసీ కావాలి. మనకు దీన్ని 2 వేస్లో మనం కనుక్కోవచ్చు. దీన్ని ఏసీ, ఇది మనకు హైపోటెన్యూస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, పైథాగరస్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎలా అంటే మీ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనం ఇంతకుముందు ఎక్సర్సైజ్లో చేసాం కదా, సేమ్ అలా అయినా కనుక్కోవచ్చు. లేదు సార్ ఇక్కడ నాకు 30 డిగ్రీస్ తెలుసు కాబట్టి ఈ 30 డిగ్రీస్ని యూజ్ చేసి మనం ఇది కనుక్కున్నాము అని చెప్పినా సరే. ఇప్పుడు హైపోటెన్యూస్కి అడ్జసెంట్కి ఉండే రిలేషన్ కానీ, లేకుంటే హైపోటెన్యూస్కి ఆపోజిట్కి ఉండే రిలేషన్ కానీ ఏ తీసుకున్నా వస్తుంది. సరే ఇప్పుడు హైపోటెన్యూస్కి ఆపోజిట్కి ఉండే రిలేషన్ ఏంటి అంటే, మనకు ఆపోజిట్ హైపోటెన్యూస్ అంటేనే మనకు సైన్ గుర్తుకొస్తుంది. సైనిక రెసిప్రోకల్ కొసైన్. ఈ రెండింటిలో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. దేనికి రిలేషను, ఆపోజిట్కి హైపోటెన్యూస్కి ఉండే రిలేషన్ ఏంటి, సైన్ కానీ కొసెకెంట్ కానీ. ఇప్పుడు అలానే అడ్జసెంట్కి హైపోటెన్యూస్కి ఉండే రిలేషన్ ఏంటి,
ఇదేమి చేసుకోవచ్చు, ఇక్కడ అడ్జసెంట్ హైపోటెన్యూస్ ఉండే రిలేషన్ వచ్చేసి కాజ్ రెసిప్రోకల్ సీకెంట్. సో ఈ రెండింటిని కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే ఈ హైపోటెన్యూస్ కనుక్కోవడానికి మనం ఎన్ని వేస్లో మనం యూజ్ చేయొచ్చు, ఎన్ని వేస్లో మనం కనుక్కోవచ్చు అంటే 4 వేస్లో కనుక్కోవచ్చు. ఆపోజిట్కి హైపోటెన్యూస్కి ఉండే రిలేషన్ 2 ట్రైగ్నామెట్రిక్ రిలేషన్స్ ఏంటవి, సైన్, ఇంకోటి ఏంటి కోసికెంట్. నెక్స్ట్ అలానే అడ్జసెంట్కి హైపోటెన్యూస్కి ఉండే రిలేషన్ ఏంటి, 2 ఉన్నాయి. అవేంటివి, కాజ్ ఉంది, నెక్స్ట్ ఇంకోటి సీకెంట్. అవి కూడా దాన్ని బేస్ చేసుకొని అలా అయినా కనుక్కోవచ్చు, ఇలా అయినా కనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సైన్ అనేది తీసుకుంటాను. సైన్ ఓకేనా, సేమ్ యాంగిల్ సైన్ సి అంటే మీ సైన్ 30 degrees ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై హై. సైన్ 30 వాల్యూ 1/2. ఆ టేబుల్ చూసుకోండి ఒకసారి. 1/2 ఈక్వల్స్ టు ఆపోజిట్ వాల్యూ 5 బై వాట్ ఈస్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ తెలుసు కదా మనకి, ఎంత వచ్చింది కదా 5√3 వచ్చింది. సో 5 ఏంటది హైపోటెన్యూస్ తెలుసా మనకి, తెలియదు కదా. హైపోటెన్యూస్ కనుక్కోవాలి. సారీ, ఏసీ ఇప్పుడు క్లాస్ మరి ఏసీ ఇంటూ 1 ఏసీ ఈక్వల్స్ టు 2 × 5 10 ఏంటివి సెంటీమీటర్స్. ఇది కూడా సెంటీమీటర్. ఎందుకు, ఇక్కడ ఏవైనా సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి మిగిలిన సైడ్స్ కూడా సెంటీమీటర్లోనే ఉంటాయి. ఓకేనా. ఎగ్జాంపుల్ 6. మీకు ఈ క్వశ్చన్ కరెక్ట్గా వచ్చింది అంటే, ఇలాంటి క్వశ్చన్స్ మనకు అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనేది చాలా 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 ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్.